హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్సి మీ క్లాస్ లైఫ్ వెళ్ళిన యాల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నేను ఐబొమ్మ వాళ్ళ వరకు గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు రీసెంట్గా కేఎల్ నారాయణ గారితో ఒక సినిమా వచ్చింది. కేఎల్ నారాయణ గారిది వారణాసి. ఆ సినిమా ప్రొడ్యూసర్ గురించి ఎవరికైనా తెలుసా సార్? దుర్గాడ్స్ బ్యానర్ ఏంటని. ఆ దుర్గాడ్స్ బ్యానర్ గురించి రాజమౌళి మహేష్ కాంబోల సినిమాల గురించి చెప్పబోతున్నాను. ఆయన విజయవాడలో ఎంబీబీఎస్ ఫినిష్ చేశాడు. వాళ్ళ ఫాదర్ బిజినెస్ రియల్ ఎస్టేట్ టేక్ ఓవర్ చేశాడు. టాప్ 1 లెవెల్కి వెళ్ళాడు. ఎస్ గోపాల్ రెడ్డి కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అవడంతో ఆయన సినిమా మీద ఇంట్రెస్ట్, మీరు సినిమా ఫీల్డ్కి రావచ్చు కదా అంటే, నాకు సినిమా గురించి పెద్దగా ఏం తెలియదు, మీరు నాతో ఉంటా అంటే, మీరు నాతో పార్ట్నర్ ఉంటా అంటే సినిమా చేద్దాం అంటే, అది ఇద్దరు జాయింటే. ఎస్ గోపాల్ రెడ్డి ఫోటోగ్రాఫర్ అంటే ఎస్ గోపాల్ రెడ్డి గారు ఓన్ సంస్థ లాంటిది, అది కూడా 50% టైఅప్తో వాళ్ళు ఫస్ట్ సినిమా తీశారు. అది కూడా ఏంటంటే రామ్ గోపాల్ శివ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఇండస్ట్రీ మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ శివ సినిమాతో యూట్ అనేది. వాళ్ళతో ఫస్ట్ మూవీ తీశారు శన. ఫస్ట్ రిలీజ్లో పెద్దగా అందుకోలేకపోయింది శివ ఇచ్చిన హోప్. సెకండ్ 75 days నుంచి సినిమా ఒక్కసారిగా పికప్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యి 5 నంది అవార్డులు కూడా తీసుకొచ్చింది ఆ సినిమాకి. శ్రీదేవికి ఉత్తమ నటిగా నంది అవార్డు, రామ్ గోపాల్ వర్మకి బెస్ట్ డైరెక్టర్గా ఒక నంది అవార్డు, బెస్ట్ లిరిసిస్ట్గా చాలా పెద్ద హిట్. దాని తర్వాత నాగార్జునతో హలో బ్రదర్, అది సూపర్ హిట్. దాని తర్వాత ఇంట్లో ఇల్లాలి వంటింట్లో బిర్యాలు వెంకటేష్తో, అది సూపర్ హిట్. మళ్ళీ జగత్ బాబుతో దొంగాట, అది పెద్ద హిట్. దాని తర్వాత నాగార్జునతో మళ్ళీ సంతోషం, అది సూపర్ హిట్. నిన్నే ఇష్టపడ్డా తరుణ్ హీరోగా నిన్నే ఇష్టపడ్డా. దాని తర్వాత రాఖీ జూనియర్ ఎన్టీఆర్. ఈ మహేష్ బాబు రాయమంత సినిమా ఎలా కాదుందంటే స్టూడెంట్ నెంబర్ 1 హిట్. అది మ్యాక్సిమం అప్పటి వాళ్ళకి తెలియదు కాబట్టి రాఘవేంద్ర రావు దాని దర్శకుడు రాజమౌళి, డైరెక్టర్ బై రాజమౌళి, దర్శకత్వ పరమేశ్వర కె రాఘవేంద్రరావు అని ఉంటుంది. కానీ ఆ సినిమా తీసింది రాజమౌళి. తను ప్రూవ్ చేసుకున్న సినిమా సింహాద్రి సాయి ఛత్రపతి విక్రమార్కుడు. అప్పుడు కేఎల్ నారాయణ కన్ను ఎస్ గోపాల్ రెడ్డి కన్ను రాజమౌళి మీద పడ్డే. మురారి ఒక్కడితో తను మహేష్ మీద కలిపట్టే. ఆల్మోస్ట్ కేఎల్ నారాయణ మహేష్ బాబు ఫ్యాన్. ఆయన ఏమన్నానంటే, ఎప్పుడైతే ఛత్రపతి లాంటి పెద్ద హిట్ అయిందో, ఛత్రపతి టైంలో వెళ్ళి ఒకసారి కలిస్తే కేఎల్ నారాయణ సూపర్ హిట్స్ ఉన్నాయి కేఎల్ నారాయణ గారికి. సార్ నేను మీతో సినిమా చేద్దాం అనుకుంటా, నేను వెళ్ళి మహేష్ బాబు డేట్స్ తెచ్చుకుంటాను, మీరు నాతో సినిమా చేయండి. డ్యామ్ షూర్ అన్నారు. చెక్ ఇచ్చేశారు. చెక్ ఇచ్చిన తర్వాత మహేష్ బాబుని కూడా కలిశారు. అప్పటికే మహేష్ బాబు కెరియర్లో ఒక 10 ప్రాజెక్టులు ఉన్నాయి. 10 ప్రాజెక్ట్స్. సరే సార్ నేను మీతో సినిమా చేస్తాను, మీ దుర్గాడ్స్ ఫిలిమ్స్ అన్నీ నేను చూసాను, నాకు ఇష్టం, మీ బ్యానర్లు ఎప్పటి నుంచో నేను చేద్దాం. అది 2006లో ప్లాన్ వర్కౌట్ అయ్యి దాని తర్వాత సినిమా మొత్తం డిలీట్ అయింది. దాని తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యి మహేష్ బాబుకి ఇంత టైం పట్టింది వాళ్ళిద్దరి మధ్య. లేకపోతే 2006లోనే ఈ దుర్గాడ్స్ వాల్యూ అనేది కూడా వారికి తెలియదు. వాళ్ళ కెరీర్లో నిన్నే ఇష్టపడ్డ యావరేజ్ సినిమా. సిమిలర్ హిట్ మూవీ ఏమొచ్చి రాఖీ. నిన్నే ఇష్టపడ్డాను యావరేజ్ మూవీ. నాకు ఇప్పటికీ గుర్తు. శనం దేవి, హలో బ్రదర్ దేవి 70mm. దాని తర్వాత ఏమో వచ్చి సుదర్శన్ 35mm, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పురాలు, దొంగాట సుదర్శన్ 70mm, సంజయ్ 35mmలో ఏమొచ్చి సంతోషం, నిన్నే ఇష్టపడ్డాను సుదర్శన్ 70mm, రాఖీ సంజయ్ 35mmలో 100 days. వాళ్ళు తీసిన సినిమాలు ఇది. అన్నిటికీ ఫోటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి. మరి దీని ఫోటోగ్రాఫర్ ఎవరో నాకు తెలీదు. నేను కొంచెం వేరే ప్రాబ్లం ఉండే అంతగా ఫిల్మ్ అప్డేట్ అవ్వలేదు. యూట్యూబ్లో ఆయన చేసిన సినిమాలు ఉన్నాయి, చూడండి. ఎస్ గోపాల్ రెడ్డి కేఎల్ నారాయణ కాంబోలో వచ్చిన ఫస్ట్ సినిమా అదే. అక్కడి నుంచి వాళ్ళ సక్సెస్ఫుల్ ట్రాక్ కంటిన్యూ. వీళ్ళు తీసిన ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్. ఆయన రిజిస్టర్డ్ బెన్నర్ కాబట్టి ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అయినా పెట్టుకోగలడు. మిగతా డిస్ట్రిబ్యూటర్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేస్తుంది. ఐ హోప్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. పైరసీ వెబ్సైట్స్ చూడకండి, పైరసీ వైపు మాత్రం వెళ్ళద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది కేఎల్ నారాయణ బయోపిక్. ఆయన రాఖీ 2006 డిసెంబర్లో వచ్చింది. అప్పటి నుంచి అది మహేష్ బాబు రాజమౌళి సినిమా అన్నారు. అది 19 ఇయర్స్ టైం పట్టింది బయటికి రావడానికి. 92 నుంచి ఆయన 91 నుంచి 2006 వరకు సినిమా జర్నీ. తీసిన సినిమాలు 6 అందులో ఒకటి యావరేజ్, మిగతా అవన్నీ సూపర్ హిట్స్. దట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ కేఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు హరీష్ శంకర్ ఉన్నాడా, హరీష్ శంకర్ తను రైటర్, కో డైరెక్టర్ కమ్ డైరెక్టర్ అయింది వాళ్ళ దగ్గరే. ఫస్ట్ వేరే సినిమా పనిచేస్తాడు, ఆ సినిమా గురించి నాకు తెలియదు. వేరే కామన్ ఫ్రెండ్ ద్వారా ఎస్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్తే గోపాల్ రెడ్డి ఒక వాళ్ళ కింద రైటర్, అంటే ఆ సినిమాకి రైటర్ కమ్ కో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక సీన్లో కూడా కనిపిస్తుంది, నిన్నే ఇష్టపడ్డాలో. తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్తుంటే ఆలీని వచ్చి డబ్బులు అడుగుతాడు. ఆలీ వచ్చి పక్కకి వెళ్ళి అడుక్కునే వాళ్ళ రూపంలో, అది వచ్చేది ఎవరో కదా, హరీష్ శంకర్ గోపాల్ రెడ్డి బ్యానర్లో రైటర్, నిన్నే ఇష్టపడ్డ సినిమాకి తను రైటర్ అయిన తర్వాత కో డైరెక్టర్, నాటోగ్రాఫ్ మూవీ కో డైరెక్టర్ తను. దాని తర్వాత తన షాక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పూరి జగన్నాథ్కి రైటర్, మళ్ళీ రవితేజ బ్రేక్ ఇచ్చాడు. మీరు వెళ్ళి చూడండి, రచన సహకారం బై హరీష్ శంకర్ అని పేరు పడుద్ది. అది ఫస్ట్ ఆలీతో మాట్లాడేసి నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు అంటే ఆలీ వచ్చి మళ్ళీ అడుక్కునే వాళ్ళలాగా వస్తున్నాడు. అది హరీష్ శంకర్ ఆ సినిమాలో ఉన్నాడు. సో వాళ్ళు చాలామంది స్టాఫ్ని, వాళ్ళ దగ్గర చాలామంది స్టాఫ్ ఉన్నారు ఎంకరేజ్ చేసే రకాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.